ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖతార్ దేశ న్యూస్ ఛానల్ అల్ జజీరాను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఇజ్రాయెల్ దేశం వారి ప్రసారాలను నిషేధించితేనే రాబోయే రోజుల్లో ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయవచ్చనే ఆలోచనలో ఉన్నట్టుగా వినికిడి. హమాస్ టెర్రరిస్టులపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అక్టోబర్ 7వ తేదీన విచక్షణారహితంగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పౌరులు పండుగ జరుపుకుంటున్న వేళ 1400 మంది ఇజ్రాయిలీలను పౌరులను కాల్చి చంపిన నాటి నుండి హమాస్ సంస్థను అంతం చేయాలనే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు అల్ జజీరా న్యూస్ ఛానల్ బ్యాన్ చేసే యోచనలో ఇజ్రాయెల్ ప్రధాని. ఆ ఛానల్లో ప్రసారాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా కథనాలు వార్తలు ప్రసారం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిలీలకు వారి మనుగడను అంతం చేయాలనే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్న హమాస్ను ఎప్పటికీ నమ్మరాదని, కొన్ని వందల కిలోమీటర్ల సొరంగాలను ఏర్పాటు చేయడంతోనే హమాస్ ఆలోచన, కుట్ర, ఉగ్రవాదం, మతవాదం బయటపడడం ప్రపంచ దేశాలు ఇవన్నీ చూసి అప్రమత్తమైనాయని తెలిపిన బెంజమిన్ నెతన్యాహు